అది స్వయంగా లక్ష్మణు ఆ వీడియో చూసిన తర్వాత ఆయన పెట్టుకున్న ప్రెస్ కాన్ఫరెన్స్కి వీళ్ళు పోయి పొన్నం ప్రభాకర్ కానీ అదేవిధంగా వివేక్ వెంకటస్వామి కానీ ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళారు, ముందుగా వెళ్ళారంట. ఆయన 3:30కి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటే మరి 3:30కి కాకుండా అంతకు ముందే 3 o'clockకే వచ్చి మరి లక్ష్మణ్ రాలేదు వాడు దున్నపోతూ ఆ పోతూ ఈ పోతూ అని మాట్లాడటం ఎంతవరకు సమంజసం? ఇది సభ్య సమాజం తీవ్రంగా ఖండిస్తుంది, ఖండించాలి కూడా. వ్యక్తిగతంగా మాదిగల తరపున కూడా నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఆయన అనాలంటే ఎన్నో అనొచ్చు, కానీ నేను ఇంకా కూడా ఆయన విజ్ఞతకు వదిలేస్తూనే ఆయనకు ఒక విషయాన్ని నేను చెప్తా ఉన్నా. నిజంగా మీరు అన్నరా లేదా అంటే ఇంకో తిరిగి మాట్లాడతాం. అసలు మీ స్పందన కోసం ఎదురు చూస్తున్నాం. ఒకవేళ అనకపోతే లక్ష్మణ్ గారు అంత ఎందుకు బాధపడతాడు? మాతోని నిన్న 1 గంట సేపు ఈ విషయమే మాట్లాడినారు. ఆయన ఎంతో బాధపడ్డారు. ఈ బాధను కూడా అర్థం చేసుకోకపోతే ఎట్లా? లెక్కలేనితనమా? ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఏ రకంగా పొన్నం ప్రభాకర్ గారు కానీ వివేక్ కానీ న్యాయం కాదు, ధర్మం కాదు. మానవత్వం కలిగి ఉండాలి. ఈ వర్గాల వాళ్ళు సఫరర్సు, మీరు కూడా సఫరర్సే. మాదిగోళ్ళు మాత్రమే మరీ హీనంగా చూడాలనేటువంటి స్వభావం మీకెందుకు వచ్చిందో నాకు అర్థం కాదు. ఇది చాలా తప్పు ఆలోచన ఉన్నదట్టుగా నేను గమనిస్తా ఉన్నా. ఇప్పటికైనా మీరు అసలు అక్కడ ఏం జరిగిందనేటువంటిది జనానికి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళకి. అదేవిధంగా లక్ష్మణ్ గారు ఎంత నిబద్ధతతో ఉన్నాడో మీరు ఆలోచించండి. మేము కూడా వాస్తవంగా దీని మీద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలని అనుకున్నాం, కానీ సరే వాళ్ళ నుంచి ఏ రకమైన స్పందన వస్తుందో చూద్దామని కూడా. వాళ్ళు ఏదో పెద్ద పెత్తందారుల కుటుంబాలు అయితే కావు. ఒక ఆయన బీసీ, ఒక ఆయన ఏసీ. మరి దున్నపోత అన్న ఆయనేమో మాదిగా అన్న ఆయనేమో గౌడు, ఆయన ఇంకొక ఆయన మాల. మరి ఇది ఎట్లా? ఏ విధంగా న్యాయం ఇది? లక్ష్మణ్ ఒక తోటి మంత్రి, ఒక కొలీగు, మంత్రిని పట్టుకొని మీరు ఇట్లా మాట్లాడారంటే మరి ప్రజలను ఎట్లా మాట్లాడుతారు మీరు? లేదంటే ఇంత బహిరంగంగానే ఆ మాట బయటకు వచ్చిందంటే లోపల ఏం మాట్లాడుకుంటారు మీరు? ఇది చాలా దురదృష్టకరం. మీరు పెద్ద మనుషులు అయ్యారు, మంచి పోస్టులలో ఉన్నారు. అటు పార్టీకి అన్యాయం జరుగుతుంది, దాంతో ఏ రకంగా పార్టీకి న్యాయం జరుగుతుందండి? కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇంత గౌరవంతో మీకు పొజిషన్లు ఇచ్చి మీరు ఎన్నికలలో ఇన్ఛార్జ్గా కూడా పనిచేయమంటే మరి ఈ రకంగా దుర్భాషలాడి మరి ఒక కులాన్ని అవమానపరచడం, మాదిగ జాతిని మొత్తంగా మీరు అవమానపరిచినట్టే కదా. ఒక లక్ష్మణ్ కాదు, మాదిగ జాతి మొత్తాన్ని మీరు అవమానపరిచినట్టే. ఎందుకంటే మీ దగ్గర నుంచి వివరణ లేదు, మీ దగ్గర స్పందన లేదు. స్పందన లేకపోతే ఇది తీవ్ర రూపం దాల్స్తుంది. నేను అది కూడా చెప్తున్నాను. ఇది మంచి పద్ధతి కాదు. వాళ్ళు ఎందుకు అనాల్సి వచ్చింది, ఏమైంది? మీరు బహిరంగంగా లక్ష్మణ్ గారికి కానీ మాదిగ జాతికి కానీ అన్యాయం ఇది మాట్లాడడం తప్పని ఒప్పుకోవాలి, లేదంటే క్షమాపణ కోరాలి కదా మీరు. పొన్నం ప్రభాకర్ గారు ఖచ్చితంగా క్షమాపణ కోరాలి. ప్రజానికి ముఖ్యంగా మాదిగ జాతికి చెప్పాలి క్షమాపణ, లక్ష్మణ్ గారికి చెప్పాలి. నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరు ఆలోచన చేసి మనం ప్రజల మనుషులం, ఆ ప్రజలను గౌరవించాల్సిన బాధ్యత మనకుంది. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, బాధ్యతలో ఉన్నారు, మీరు తప్పుడు మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ విషయంలో మీరు ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద స్పందించాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే అది వైరల్ అవుతూ ఉంది. కాబట్టి ఈ విషయంలో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ మరి రాబోయే కాలం వాస్తవంగా కులాలు లేవు అని బాధించాల్సిన కులాలను అవమానపరిచే పద్ధతిలో బతుకుతున్నారంటే ఇది చాలా బాధాకరం. ఒకటే మన ఛానల్లో మాట్లాడాను, కానీ అయినా కూడా నేను రాత్రి వాళ్ళు అనుకున్న మాట కూడా వైరల్ అయింది. రెండోది
మరి మంత్రి గారు స్వయంగా బాధపడతా ఉంటే మరి మాలాంటి వాళ్ళం ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది, మాట్లాడుతాం. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. కాకపోతే దీని విషయంలో ముఖ్యమంత్రి గారు కూడా మరి స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. నమస్కారం.